వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దకొత్తపల్లిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ. ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేత. ఏఎస్పేటలో ఘనంగా 253వ గంధ మహోత్సవం. మేళతాళాల మధ్య గంధం ఊరేగింపు. మండ్యం జిల్లాలో కొత్త బ్రిడ్జిపై వర్షపు నీరు. వంతెన పనుల నాణ్యతపై స్థానికులు డిమాండ్. కరపలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కలెక్టర్. మున్సిపల్ నిధులతో భీమవరం సుందరీకరణకు ప్రణాళికలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు గుడివాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేర్ హౌసింగ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఇతర నాయకులు సిఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు అందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, వాటిని ఓర్వలేకే వైసీపీ విషప్రచారం చేస్తోందని రావి విమర్శించారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు. వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేటట్టు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున పేటీఎం బ్యాచ్ కానీ, మొన్న శ్రీదప్పలరాజు గురించి మాట్లాడాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? యాక్సిడెంట్ తర్వాత ఆడే తీసుకెళ్ళాలని చెప్తున్నాడు. ఆడెక్కడ తీసుకెళ్ళాడు? వేరే పేరు పెట్టి పారిపోతే అక్కడి నుంచి. వాళ్ళు అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ మొన్న సాక్షిని పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేసి కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. వాళ్ళ భారతదేశం ఎక్కడ లేని విధంగా వాళ్ళ పెట్టుబడులు మనకు వస్తున్నాయి. వాళ్ళ ఎన్ని కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. వాళ్ళు అనేక రకాలుగా నిధులు సమకూర్చి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేటలో శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా నాయిబ్ రసూల్ శ్రీమతి హబీబా ఖాతూన్ అమ్మాజాన్ 253వ గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మాజాన్ వంశస్థుడు ఫయాజ్ అహ్మద్ నివాసంలో గంధం దంచి పూల చాదర్లు, గలేపులతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. సమాధులకు గంధలేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యేక వసతులు కల్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నెల రోజులు కూడా కాకముందే నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక రహదారిపై నుంచి వాహనాలపైకి నీరు తుల్లిపడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కన్నాలు మూసుకుపోయాయని, 2 వైపులా పైపులు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. పనుల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. మెగా సిండికేట్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిరంజీవి కొత్త చిత్రం కాక టీజర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మెగా ఫ్యాన్స్ ఇక్కడ లక్ష్మీ థియేటర్లో ఇవాళ శంకరనాథం గారి సినిమా వేశారు. దాన్ని పూర్తి చేసుకుని ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మెగా ఫోర్స్ ఆధ్వర్యంలో మొత్తం పాగిరిపేట మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఇక్కడ ఇవాళ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడతో పాటు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఇవాళ మెగా ఫ్యాన్స్ పేరు మీద అందరూ కలిసి చేస్తున్నాం. ఇటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు వేడుకలు ఈరోజు లక్ష్మీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే మా కాక మెగాస్టార్ 158వ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయిన సందర్భంగా ఈ మెగా అభిమానులు అందరూ చాలా సెలబ్రేషన్ సంతోషం వ్యక్తం చేసి సెలబ్రేషన్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా డీసీ చైర్మన్ బోండా సూర్యరావు, పీజీ సత్యనారాయణ, వేములవాడ పీఏసీఎస్ అధ్యక్షులు దూడల నారాయణ పాల్గొన్నారు. పేదలకు, పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారని నాయకులు కొనియాడారు. కరప గ్రామంలో చాలా గురించి మన చిరంజీవి గారి ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేసి తాతీలు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే డాక్టర్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చిరంజీవి గారి బర్త్డేని మన కరప మండలంలో అందరికీ ప్రత్యేకత. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఆయన్ని మనం కూడా చేయడానికి అవకాశం కల్పించిన మన గ్రామంలో. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దొడ్డనకేరి గ్రామంలోని ఎస్సీ కాలనీకి కేటాయించిన పీడీఎస్ బియ్యం పంపిణీపై టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప ఆందోళనకు దిగారు. 68 క్వింటాళ్ల బియ్యం లెక్కలు, కేటాయింపు, పంపిణీపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో కింద పడుకుని నిరసన వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ వ్యవహారంపై ఆర్ఐపై సమగ్ర విచారణ జరపంచాలని కోరారు. తమకు రావాల్సిన బియ్యం పూర్తిగా అందే వరకు ఆందోళన కొనసాగిస్తామని శివప్ప తెలిపారు. 68 క్వింటాలు వాళ్ళు రాసి ఇచ్చిండేది గోడౌన్లలో మాకే. మరి మొన్న 30 కార్లు వచ్చేవా, అవి ఇచ్చిపెట్టినా కూడా ఏ పని మంచి ఏమైనా ఆశాన్ని రాసి ఏం పడుతుంది ఇప్పుడు ఎవరు ఆశాన్ని రాసి నిన్నే 70 క్వింటాలు 5 క్వింటాలు తెచ్చాడు మహానుభావుడు. లెక్కేసుకో 70 క్వింటాలు 68 రావాలా. ఇది మా డిమాండ్. ఇది ఎందుకంటే పూర్తి అండర్ గ్రౌండ్ కలిసి 3 నెలలు వెళ్ళి ఈ రోజు బయటకు చేశాను. 3 నెలలు అండర్ గ్రౌండ్. ఇది డీలర్ షాప్కు సంబంధించిన సమస్య. బేసికల్గా ఇది దొడ్డనకేరి గ్రామంలో ఉంది. మనకుండే ప్రజెంట్ రూల్స్ ప్రకారం 600 కార్డు తెలుసుకోమాట. ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్ పెట్టి దాంట్లో తీసుకొని వాళ్ళ ద్వారానే రన్ చేస్తారు ఇది పీడిఎస్ సిస్టము. కాబట్టి ప్రస్తుతానికి మనము ఏదన్నా అక్కడ స్థానికంగా ఏదైనా ఏరియాలను బట్టి ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా ఫర్దర్గా చర్యలు తీసుకుంటాము. దీని కొరకైతే కొంత టైం అయితే వేచి చూడాల్సిందే. పెద్దలు ఎవరన్నా నాయకత్వం కూడా గ్రహించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ కళామందిరంలో సమావేశం నిర్వహించారు. 2026 వినాయక చవితి ఉత్సవాలను సెప్టెంబర్ 14న, నిమజ్జన కార్యక్రమాన్ని అనంత చతుర్దశి సందర్భంగా సెప్టెంబర్ 25న నిర్వహించాలని నిర్ణయించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తే పండుగ మరింత ఘనంగా జరుగుతుందని పేర్కొన్నారు. మరి 11 రోజులకు నిమజ్జనం చేయాల్సింది 12 రోజులు వస్తుంది అనే ఒక సంశయం ఏర్పడింది. తిథి ద్వయం అంటే ఒక తిథి 2 రోజులు రావడం వల్ల ఒక రోజు మనకు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ చవితి నాడు ఈ ప్రకారంగా నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా 23 తారీఖు రోజు బాల వినాయకుడు, ఎందుకంటే సదాశివపేటలో ఒకట బాల వినాయకులు అదేవిధంగా పెద్ద వినాయకులు అనేటువంటి 2 రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 45 సంవత్సరాలుగా జరుగుతుంది. అలాంటి విధంగా పండుగ కానీ నిమజ్జనం కానీ ఒకే తిథి ఒకే తేదీ ప్రకారం జరుపుకొని నిర్ణయించినారు. మనం కూడా భాగ్యనగరం వారు నిర్వహించినటువంటి ఆ తేదీల ప్రకారమే సదాశివపేటలో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచుకలపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్కు వినతి పత్రం అందించారు. గత 15 ఏళ్లుగా నడిచిన బస్సు నిలిపివేయడంతో విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి బస్సు సర్వీసు వెంటనే పునరుద్ధరించాలని కోరారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సు నడిపేందుకు అంగీకరించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా మా పెంచుకలపాడు గ్రామంకి రాత్రి బస్సు రానక తేదీలోనే పోతుంది. అదేవిధంగా మేము ఏమనుకున్నామంటే డిపార్ట్మెంట్ మేనేజర్ని, అదే మేడంని కలవడం, ఓ లెటర్ రాసి కలవడం జరిగింది. అదేవిధంగా ఆ లెటర్ పెంచుకలపాడు సర్పంచ్ కురువ ఆంజనేయులు, అదేవిధంగా గతం 2013 నుండి మా ఊర్లోకి బస్సు సౌకర్యం వస్తుండే. అదే ఒక 10 రోజుల కింద మాకు బస్సు ఊర్లోకి రైటు రాకుండా బంద్ చేసినారు. అదేవిధంగా బంద్ చేస్తే మేము లెటర్ ప్యాడ్ తీసి మేనేజర్ సార్కి, మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇవ్వ వలన మాకు స్పందించి రాత్రి కడప జిల్లా కమలాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుడు అశోక్ రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. కమిషనర్ అలీఖాన్ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీటి కనెక్షన్లను పునరుద్ధరించేందుకు మున్సిపాలిటీ డిపాజిట్తో పాటు అదనంగా మామూళ్లు అడుగుతున్నారని అన్నారు. అనధికారిక నిర్మాణాల విషయంలోనూ డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రజలపై అనుచితంగా మాట్లాడుతున్న కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి ఏం సంబంధం అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఎవరు నా కొలాయి కదా, నేను కనెక్షన్ అది ఇతను అప్పుడు ఇంకొక డిపాజిట్ కట్టుకుంటే ఇతని కొలాయి వచ్చేది. కానీ ఏం చేసినాడు, రెండింటికి కొలాయి కనెక్షన్ పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు పన్ను కూడా అబద్ధం. ఒకటి చెప్పే చూడు, ఇప్పుడు అర్థం నీళ్ళనే దానికి పరిష్కారం ఏదో చెప్పినాడా చెప్పు ఏంది చెప్తా మాట్లాడతా. ఖచ్చితంగా రోడ్ బ్లాక్ చేస్తాం. ఆయన ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పి మనుషులను ఉసిగొలుపుతున్నాడు మా మీదికి. ఖచ్చితంగా రోడ్ బ్లాక్ చేస్తాం. ఆయన ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పి మనుషులను ఉసిగొలుపుతున్నాడు మా మీదికి. కమలాపురంలో ఉన్నటువంటి కొందరు గుండాలను అడ్డం పెట్టుకొని ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. మాకు ప్రాణానికి కూడా రక్షణ కావాలా. ఇటువంటి ఆఫీసర్ల దౌర్జన్యాలను ఎదుర్కొంటాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే మల్లెల్ల లింగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్, కూరగాయల మార్కెట్లో వ్యాపారులు ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ కట్టింటే టెంపరీ మార్కెట్ 9 నెలల కోసమని కట్టారు. సంవత్సరంగా ఆ మార్కెట్ కట్టి మీకు మళ్ళీ
నియామకాలు మీకు ఇస్తామని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేసి సిఆర్ నెంబర్ కూడా మాట్లాడని చెప్పి 3 లక్షలు శాంక్షన్ చేశాడు. 3 లక్షలు శాంక్షన్ చేశాడు. అలా కట్టాలని చూసినాం. ఆ కొవ్వూరు బాలచంద్రారెడ్డి సార్ ఏం చేశారంటే కట్టిన కానీ కట్టినారు, నూతనంగా ఏం కట్టకూడదని కోర్టులో స్టే వేసినాం. స్టే ఉండేది ఆ డబ్బాలు తీసి కట్టమంటున్నాం. ఆడికి మీ డబ్బులు ప్రాబ్లం అయితే మేము ఇస్తామంటున్నాం. అసోసియేషన్ డబ్బే ఇస్తాం, వాళ్ళు కట్టమని చెప్తాను. అసోసియేషన్ డబ్బే ఇస్తాం, కట్టమని చెప్తాను. అది పర్మిషన్ ఇప్పించాం, ఏమైనా కట్టుకుంటాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఈ నెల 18న ఉప్పు సునీత హత్య కేసులో నిందితుడు మల్లి మహేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్ వివరాల ప్రకారం సునీత మహేంద్ర కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత మహేంద్ర ఫోన్ నంబర్ను బ్లాక్ చేసింది. దీంతో కోపంతో మహేంద్ర స్క్రూ డ్రైవర్తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం జల్దంకి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసరావుతో ఉప్పు సునీత, అంటే సునీత అనే అమ్మాయికి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేశారు పెద్దలు మ్యారేజ్. వాళ్ళకి 2 పిల్లల కాడ ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధల కారణంగా కొత్తగా మళ్ళీ ఏంటంటే పెద్దలు ఏంటంటే మళ్ళీ భార్యాభర్తని కలపాలనే ఉద్దేశంతో పెద్దలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఉప్పు శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈ సునీత భర్త, వాళ్ళంతా కూడా మళ్ళీ ఇద్దరిని కలపాలని చెప్పి కొంచెం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగానే ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకులే అని చెప్పి ఉద్దేశించి ఇతను కొంచెం దూరంగా పెట్టి వాళ్ళ బ్రదరు ఎవరైతే చనిపోయిన అమ్మాయి యొక్క బ్రదరు అతను మనకు వచ్చి పోలీసుకి ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ కేసుని నమోదు చేసుకొని మన 2 టౌన్ సిఐ గారు గిరిబాబు గారు కేసు దర్యాప్తు చేశాడు. కేసు దర్యాప్తు వెళ్ళి నేరస్థల పరిశీలించ కానీ సాక్షులు విచారించడం కానీ ఈ కేసులో వాస్తవాన్ని మొత్తం కూడా సమగ్రంగా అతను సీడీలు తయారు చేసుకొని ఈ రోజున ఉదయం మన పీజీ కాలేజ్ దగ్గరలో ఇతర ముద్దాయిని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు అతన్ని మధ్యాహ్నం తర్వాత గౌరవ కోర్టు. కడప జిల్లా బద్వేర్ పురపాలక సంఘం పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి డ్రైన్లు శుభ్రం చేసి చెత్తను తొలగించారు. తడి పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, పోలీస్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. చాలా మంది కుప్పతొట్లుగా దగ్గరేస్తారు. కుప్పతొట్లో వేయడం లేదు కానీ బయట నుంచే బాధిసిపోతే అది బయట పడిపోతుంది. కాబట్టి దయచేసి 2 రోజులుగానే నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా మా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనపై ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. హత్యకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ఎంఏ అధ్యక్షుడు సాయి తేజ డిమాండ్ చేశారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతను డ్రగ్స్ కు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్దాక్షంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వాళ్ళని కూడా స్కూల్లో కానివ్వండి, కాలేజ్ లెవెల్లో కానివ్వండి 80% ఉమెన్ ఎంప్లాయీసే ఉంటారు. సో వీళ్ళు ఏంటి అని అంటే స్కూల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి పిల్లలతో ఉన్న అటాచ్మెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒక మదర్ లాగా, ఒక కేరింగ్ పేషెంట్స్తో, అది ఆ విషయాన్ని తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. నేను తల్లిదండ్రులకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే డిసిప్లిన్ నేర్పించడం అనేది కేవలం టీచర్స్ దగ్గరే కాదు, ఫస్ట్ టీచర్ మదర్.
సో ఫస్ట్ అంటే టార్గెట్ చేసినట్టుగా టీచర్ అంటే ఎప్పుడు కొట్టడమే, పనిష్ చేయడమే ఇదే వ్యూలో చూస్తారు. కానీ టీచర్ ఒక మంచి అలవాట్లు నేర్పిస్తుంది, పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఒక టీచర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ మున్సిపల్ పార్కులో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛమైన నగరాలు, పరిశుభ్రమైన పల్లెలతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. భీమవరాన్ని భవ్య భీమవరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో 8 పార్కులను అభివృద్ధి చేశామని, ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు మున్సిపల్ నిధులతో సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇవన్నీ భీమవరము, నంద్యాల, ప్రొద్దుటూరు, మదనపల్లి ఇవన్నీ ఒక గ్రేడ్ సంబంధించిన మున్సిపాలిటీలు. మీరు ఈ 4 కంపేర్ చేసుకుంటే మనం భీమవరంలో ఎంత క్లీన్లీనెస్ ఉంది, అక్కడ ఎలా ఉండేది అనేది మీకు ఒక సమాజం మీద ఆయనకున్న రెస్పాన్సిబిలిటీని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 3వ శనివారం ప్రతి చోట జరిగే విధంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయన కూడా ప్రతి నెల ఆయన ఒక జిల్లాలో ఒక ప్లేస్లో ఆయన అటెండ్ అవుతూ వచ్చారు. అయితే అవన్నీ అభివృద్ధి చేయడానికి మనకి కూడా మున్సిపల్ సైడ్ నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది. మనకున్న మార్కెట్ అంటే రిచ్ పీపుల్ అందరూ కూడా మంచి కాస్మోపాలిటన్ క్లబ్కి, విష్ణు కాలేజ్ రీయూజబుల్ మెటీరియల్స్ వాడుకోవాలి. షాప్స్లో ప్లాస్టిక్ ఐటమ్స్లో మీకు సామాన్లు వేసి ఇచ్చినప్పుడు, కూరగాయలు, ఫ్రూట్స్ వేసి అమ్మినప్పుడు అది వద్దని మీ సొంతంగా బ్యాగ్ పట్టుకెళ్ళడం హోమ్ ఉండింది మన టౌన్లో. భీమవరం పట్టణం అంటే ఒక పెళ్లి చేస్తే, లేకపోతే సంక్రాంతికి భోజనం పెడితే, లేకపోతే ఒక పుట్టినరోజు పండుగ చేస్తే 20 రకాల నాన్ వెజ్లు పెట్టి చేసుకునే పేరు ఉన్న ఊరు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో పిఎస్ఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ మాట్లాడుతూ 2025లో పాఠశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తన తాతయ్య జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తాతయ్య గురించి మాట్లాడము. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సంవత్సరం అయిపోయినా కూడా మర్చిపోకుండా ఈ రోజు ఇంతమంది ఇక్కడ దగ్గర చేరి ఇంత గుర్తు చేసుకున్నామంటే ఈ హై స్కూల్కి ఆయన చేసిన విషయంలో మొన్న వాళ్ళ చనిపోయిన రోజు కూడా నన్ను ఆ ఏలో పెట్టేటప్పుడు కూడా మా ఫోటోలు పెట్టి ఆ విషయంలో మాత్రం రుచి తాతను మాత్రం నా రాజకీయంలో ఎంత ఎదిగినా కూడా ఆయన మాత్రం మర్చిపోను. నాకు భర్తీ చేసి ఈరోజు నేను విజయ్ కుమార్ తోటి ఈ ఊరికి మీ అభివృద్ధి పనులు చేయిస్తున్నానంటే కేవలం ఆయన పెట్టిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని ఆయన వారసత్వంగా ఈ పోతినేని శ్రీనివాసరావు అనే పేరుని వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరు. ఇద్దరు గుర్తి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. అది ఎందుకు నాకు తెలియదు. ఎంత కోపం మీద రోజులు కూడా ఆయన దగ్గరికి మేము ఇద్దరు ఒకసారి వెళ్తే ఎంత కోపం పడతా, ఏదో చిరాకు ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి వెళ్తే సడన్ గా ఎవరు నడిచి నేను దగ్గరికి వెళ్ళగానే ఈయన కూడా ఏదో పాపం పడుతున్నాడు వదిలే అని చెప్పి వెనక్కి పెడితే చాలా కూరుగా ఆయన మొహం చూడంగానే ఆయన కూలి సైకిల్ ఉంటాము గురువాడి పైన న్యాయం నుంచి వస్తున్నారు, స్టడీ అవర్ చేస్తుంటే సాయంత్రం 6 అవుతుంది, బస్సు మిస్ అవుతుందని చెప్పి నేను దానికి ఏం చేస్తుంటే 10 సైకిల్ ఊర్లో బయట వాళ్ళకి ఇచ్చి ఊర్లో. జనగామ జిల్లాలో మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మున్సిపల్ చైర్మన్, బీసీ నాయకుడు కంచెరాములు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దీక్ష చేస్తున్నట్లు రాములు తెలిపారు. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ మైనారిటీ చైర్మన్ మాజిద్ అఫ్సర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి ప్రతిపక్షాలు విమర్శిస్తే ప్రతిపక్షాలను ఎదుర్కొని ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం చెప్పవలసిన మంత్రి గారు, మరి వారి కుటుంబ సభ్యులు గత కొంత కాలం నుండి ఇది మొదటిసారి కాదు,
గత కొంతకాలం నుండి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి సమానం వయసున్నటువంటి వ్యక్తి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఏదైతే సుస్మిత వాళ్ళ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా మంత్రి గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కొండ కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ తోటి 48 గంటల దీక్ష నేను కూర్చోవడం జరిగింది. దానికి జనగామ పట్టణ కాంగ్రెస్ నుండి డిసిసి అధ్యక్షురాలు, వైటీడీ బోర్డు సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, ఎస్సీ సెల్ చైర్మన్, మైనార్టీ సెల్ చైర్మన్, ఓబీసీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ చైర్మన్, ఇలా విధంగా అనేక కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా నాకు సపోర్ట్ నిలవడం నిజంగా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కేవీపీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. దళిత వాడల్లో త్రాగునీరు, మురుగు కాలువల పారిశుద్ధ్యం, భూములు, శ్మశాన వాటికలు, వీధి దీపాలు, సీసీ రోడ్లు వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మనుషులు ఇల్లు వదిలేసి వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వెళ్లకుండా ఉన్న కుటుంబాలకైనా ఏ భయం లేకుండా, ఈ పాముల భయం లేకుండా మాకు గవర్నలు వెళ్ళాలి. దమ్ము పొలం పొరదల వల్ల ఉంది. ఏరికి సీసీ రోడ్డు లేదు, దానికి కావాల్సిన చెట్లు లేవు. మా శ్మశానాల చుట్టూ శ్మశానాలు ఏకము పొలములకే పట్టాలు ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి శ్మశానాలకు కూడా సీసీ రోడ్లు ఉండాలి. ఈ వీధిలో చిన్నకి శ్మశానాలు చివరి వరకు ఉండాలి. ఈ అడవి పోవాలి మాకు. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ వారికి మేము సమర్పించుకున్నది, మరియు మేడం గారు జగదీశ్వరి మేడం గారికి మేము సమర్పించుకున్నది ఏంటంటే, ఎన్ని కాగితాలు రాసినా మాకు పనులు జరగడం లేదు. కాబట్టి ఈ వీడియో అనేది మీరు మరీ మనవి చేస్తూ మా అందరం కోరుతున్నాము. నమస్తే. కర్నూలు జిల్లా ఆదోనిలో కుంతనహల్ ఆదోని ప్రత్యేక విద్యార్థి బస్సు కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శాంతియుత ధర్నా నిర్వహించారు. కుంతనహల్, బదినేహల్, జి పోసల్లి, కడుతోట గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆదోనికి వస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. బస్ పాస్లు ఉన్నా తగిన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సును వెంటనే నడపాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.